ఇక చెక్క అయిపోతున్నాం పాలిటీ ఈరోజు ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్ ఇక్కడ కవర్ చేస్తున్నాం. రైట్. భారత రాజ్యాంగంలో ఎన్ని మూల హక్కులు ఉన్నాయి? ఇక్కడ మూల హక్కులు అంటే ఏట్లేదు, తెలుగు వచ్చిన ప్రాథమిక హక్కులు అని అర్థం. సో ఎందుకంటే ఇలా అడుగుతున్నాడు, ఈ వర్డ్ వాడాడు, నేను చూసాను ప్రీవియస్ పేపర్లో, అందుకే దాన్ని అలా టైప్ చేయొచ్చా. భారత రాజ్యాంగంలో ఎన్ని మూల హక్కులు ఉన్నాయి? ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైం 44వ అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆస్తి హక్కు అన్నది, ప్రీవియస్ వీడియోలో నేను కామెంట్ పెట్టమని చెప్పాను, ఆస్తి హక్కు అన్నది తొలగించి సవరణ చేసి 300 క్లాస్ ఇక్కడ చేర్చడం జరిగింది. ఇది 12వ భాగంలో ఇది క్లియర్. తర్వాత ఎందుకంటే నాకు కూడా వాల్యుబుల్ టైం కాబట్టి నేను కూడా ఎక్కువ టైం తీసుకోవట్లేదు, అందరిలా షో చెప్పుకుంటూ పోతే అవసరం లేదు, చక్కగా చెప్పేస్తే మీకు గుర్తుండిపోతుంది. మూల హక్కులు అనగా ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగంలో ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్, ఇలా చూసుకో. ఇది కూడా అడుగుతాడు. అంటే ఇక్కడ ఎలా చూసుకుంటామంటే 1వ భాగం 2వ భాగంలో ఏమున్నాయి? పౌరసత్వం. 3వ భాగంలో ఏమున్నాయి? ప్రాథమిక హక్కులు. 4వ భాగంలో ఆర్థిక సూత్రాలు. తర్వాత 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది, అలా చూసుకో. తర్వాత మూల హక్కులు ఏ ఆర్టికల్లో ఉన్నవి? మూల హక్కులు ఏ ప్రాథమిక హక్కులు ఎక్కడ నుంచి 12 నుంచి 35 వరకు ఉన్నాయి ప్రాథమిక హక్కులు. 36 నుంచి 51 ఆర్థిక సూత్రాలు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 12 నుంచి 30 ప్రాథమిక హక్కులు, 36 నుంచి 51 ఆర్థిక సూత్రాలు. 52 నుంచి 78 కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోతుంది. 5 నుంచి 11 పౌరసత్వం గురించి చెప్తుంది, ఇది 2వ భాగంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆర్టికల్ 12లో స్టేట్ అనే పదం దేన్ని సూచిస్తుంది? స్టేట్ అనే పదం ఏం సూచిస్తుందంటే ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలు. స్టేట్ అనే పదం ఏది చూపిస్తుందంటే ప్రభుత్వము, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలు అని చూపిస్తుంది. తర్వాత ఏ మూల హక్కు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది? భారత పౌరులకి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పౌరులకు మాత్రం 15 గుర్తుపెట్టుకునేది. ఇది కన్ఫ్యూజన్ బిట్టు చాలామందికి నాకు కూడా కన్ఫ్యూజన్ బిట్టే. ఎప్పుడు నేను ప్రిపరేషన్కి వచ్చిన కొత్తలో భారత పౌరులకి 15, 16, 19, 29, 30 ఇవి మనకి మాత్రమే. ఇంకా ఎవ్వడు భారత పౌరులకు మాత్రమే ఇవి 15, 16, 19, 29, 30. ఈ హక్కు కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇప్పుడు చూడు, ఇది ఇక్కడ నువ్వు క్లారిటీగా సబ్జెక్ట్ ఎట్లా క్లియర్ ఉండాలంటే చట్టం ముందు అందరూ సమానం 14 కాదు. తర్వాత మాట్లాడే స్వేచ్ఛ 19, 21 మత స్వేచ్ఛ 24. ఇక్కడ ఇది మెయిన్. ఇక్కడ 2 మాటల స్వేచ్ఛ ఉంది, కానీ ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఆన్సర్ ఏంటి తీసుకోవాలంటే ఈ 2 తీసుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛ అనేది ఉంటుంది ఒక వ్యక్తిగత. ఇక్కడ సారీ ఉంది అబ్బా. ఇక్కడ ఈ 2 ఆన్సర్లు ఫిక్స్, ఇంకా ఇది ఈ 2 ఫిక్స్ ఇక్కడ ఆన్సర్లు. హెచ్పీలో అందుకే అనేది ఏపీలను ఇలా టైప్ చేస్తుంది. తర్వాత ఎన్నిసార్లు చెప్పినప్పుడు. తర్వాత సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ ఏ ఆర్టికల్లో ఉంది? రైట్ టు ఈక్వల్ సమానత్వం 14 నుంచి 18. ఇది స్వాతంత్ర హక్కు. తర్వాత ఇది పీడనాన్ని నిరోధించే హక్కు, ఇది మత హక్కు. తర్వాత నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్. స్వేచ్ఛ ఇక్కడ 19 నుంచి 22. ఇది స్వేచ్ఛకు సంబంధించింది. ఇది వచ్చేసి సమానత్వం గురించి. ఇది వచ్చేసి పీడనాన్ని నిరోధించేది. ఇది వచ్చేసి మతానికి సంబంధించింది. నెక్స్ట్ దోపిడీ వ్యతిరేక హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు అనే దోపిడీ వ్యతిరేక హక్కు అనేది ఒకటి 23. ఇది నేను చెప్పా స్వాతంత్ర హక్కు, మత హక్కు. ఇది విద్యా సాంస్కృతిక హక్కు, తర్వాత నెక్స్ట్ అచ్యుతత్వేంద్ర స్వామి అచ్యుతత్వం. ఐ థింక్ ఇది బిరుదులు పదం అనుకుంటా, టైప్ చేసి ఉంటుంది, నాకు క్లారిటీ అది. బిరుదుల గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే రద్దు గురించి ఆర్టికల్ 18. తర్వాత రాజ్యాంగ పరిరక్షణ హక్కు,
రాజ్యాంగ పరిరక్షణ హక్కు 32. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆత్మ అన్నాడు. తర్వాత మూల హక్కుల సంరక్షకుడు సుప్రీంకోర్టు సుపీరియర్. బిరుదుల హక్కు. ఓకే ఇక్కడ అచ్యుతత్వము రద్దు అంటే అచ్యుతత్వము అంటే మీన్ ఏంటబ్బా? ఐ థింక్ నాకు అర్థం కావట్లేదు వర్డ్. అచ్యుతత్వం అంటే ఐ థింక్ ఇక్కడ దీనికి రిలేటెడ్ ఇక్కడ ఇది సమానత్వం గురించి చెప్తుంది. ఇది కూడా అలాగే దానికి రిలేటెడ్ ఈ రిజర్వేషన్ అచ్యుతత్వం అంటే ఇది అస్పృశ్యత నిషేధ చట్టమేమో అది. ఓకే, అస్పృశ్యత అనుకుంటా. ఆర్టికల్ 17 ఇక్కడ క్లారిటీ తీసుకున్నాబా. అస్పృశ్యత ఇది 17. బిరుదులు 18. 16 ఇందులో ఒక రిజర్వేషన్ల గురించి చెప్తుంది స్త్రీలకి. తర్వాత 15 సమానత్వం అంటే బహిరంగ కుల మత జాతి లింగ ప్రకారం ఇవి ఇక్కడ అస్పృశ్యతలే 17 ఆన్సర్. తర్వాత బిరుదులు, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఒక బిట్టేయమని చెప్పి ఇక్కడ బిరుదులు అనిపించింది గట్టి అది కాదు. తర్వాత బిరుదుల రద్దు 18. ఇక్కడ బాలాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్తుంది అన్నమాట ఇది. తర్వాత అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు చేయలేని హక్కు జీవన హక్కు. ఇందాక చెప్పాగా ఇది జీవన హక్కు, రద్దు చేయలేని హక్కు. హెబియస్ కార్పస్ రిట్ దేనికోసం వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ కోసం జారీ చేయబడుతుంది. విద్యా హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? 21 క్లాస్ ఏ. నువ్వు స్టాప్ చేసుకుని వినేసి అయిపోయినాయి 20 ఉండాలి. ఓకే 15 ఇచ్చిందా?